నమస్తే. నేను మీ ఏడుగొండలు. ఎందరో మహానుభావులు అందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. ఎందరో కళాకారులు, కళామ తల్లి ఒడిలో కనుమరుగైన వాళ్ళు, మరి కళను ప్రదర్శిస్తున్న వాళ్ళు, కళను నేర్చుకుంటున్న వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మీ ఏడుగొండలు. కళలంటే మక్కువ, కళలంటే ప్రేమ, కళలంటే కాయిష్ ఇలా చెప్పుకుంటా పోతే కళలు కనుమరుగవుతున్న వేళ ఆణిముత్యాలను వెలికి తీయాలని ఎందరో తాపత్రయపడుతున్న వేళ మరి ఈరోజు మీకు ఒక అమూల్యమైన అంశాన్ని చిన్న గ్రామ పురజనులకు మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. మనం ఒకప్పుడు యజ్ఞ యాగాలు చేసేవాళ్ళము. ఇప్పుడు అనేక క్రతువులు చేసేవాళ్ళము. అయితే అపాత్ర దానం అంటే అవసరం లేని చోట దాన ధర్మాలు చెయ్యరాదు. మరి మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాము. కొంత కొన్ని వినాయక మండపాల దగ్గర లక్షలు పోసి లడ్డూలు కొంటూ ఉంటారు. అది ఏమిటి ఖర్చయితుందయ్యా అంటే డీజేలకు మరి తూగడానికి, తూలడానికి ఖర్చు పెడుతున్నారు. అక్కడ కొన్ని గ్రామాలలో నిర్వాహకులు. మరి ఆ లడ్డు కొన్న దాతకేమైనా ఫలితం వస్తుందా అయ్యా అంటే జీరో. ఫలితం రాకపోగా పాపం మూటగట్టుకుంటారు. మరి అక్కడ మనం ఈ మధ్య ఒకప్పుడంటే ఈ దుర్గమాత విగ్రహాలు గూడా లేవు. మరిప్పుడు తరం మారుతున్న వేళ మరి అక్కడ చాలా గ్రామాలలో దుర్గామాత ఉత్సవాలు గూడా నవరాత్రులు చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు వినాయక నవరాత్రులు ఉండేటివి. ఈ మధ్య కొత్తగా అంటే దేవాలయాలు నిర్వహించేది అక్కడక్కడ కొంతమంది ఉత్సాహంగా హిందుత్వ యువకులు గూడా దుర్గామాత విగ్రహాలను గూడా నెలకొల్పడం జరుగుతూ ఉంది. కానీ వాళ్ళు గూడా దుర్గామాత అంటే ఆ సంస్థను ఎవరు డబ్బులు అడగాలి, ఆ డబ్బులు ఎవరు ఇవ్వరు గనక ఆ అమ్మవారికొచ్చే కొన్ని వస్తువులను అమ్మి అంటే వేలం వేసి అవి మరి మళ్ళీ నవరాత్రులకు ఖర్చు పెడుతూ ఉంటారు. చాలామంది మంచి పనులు చేస్తూ ఉన్నారు. మంచి పని చేయడానికి ప్రయత్నించే వాళ్ళకి గూడా వందనాలు. మార్పు కోరుకునే వాళ్ళకు ప్రత్యేకమైన వందనాలు. మరి ఈరోజు అక్కడ గూడా అనేక మంది లక్షల్లో చీరలు కొంటూ ఉంటారు. అనేక గ్రామాల దుర్గమాత విగ్రహాల దగ్గర. అక్కడ మనం చూస్తూనే ఉన్నాం. లక్షలు పోసి చీరలు కొంటే మరి ఆ డబ్బంతా ఏమవుతుందండి? వృధా అయిపోతుంది. అక్కడ గూడా ఏం జరుగుతుందంటే ధర్మాన్ని ధర్మ సంరక్షణకేమన్నా ఆ నిధులు ఖర్చు పెడుతున్నారా? ఆ గ్రామంలో ఏమన్నా వీధి నాటకాలు ఆడిస్తున్నారా? ఆ గ్రామాల్లో ఏమైనా కోలాటాలు నేర్పిస్తున్నారా? అలా ఏమీ లేవు. చివరి రోజు ఆడాలి, పాడాలి, తూగాలి, తూలాలి. మరి లక్షలు పోసి కొనుక్కున్న అమ్మవారి వస్తువులను కొన్న పుణ్యం ఏమైనా లభిస్తుందా అండి? అంటే అది కూడా లభించదు. అక్కడ గూడా మరి ఆ చీరలు కొని వేల అమ్మవారి వస్తువులు కొని మళ్ళీ పాపం మూట కట్టుకోవడమే జరుగుతూ ఉంది. కనుక అపాత్ర దానం చెయ్యొద్దు. అవసరం లేని దగ్గర దాన ధర్మాలు అసలే చెయ్యొద్దు. అంగు అరవడాలకు పోయి పాపం మూట కట్టుకోవద్దని నేను ప్రత్యేకంగా అందరిని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మీకు తెలిసిందే నేను అక్కడక్కడ స్వామీజీల చెంత అక్కడక్కడ కొన్ని కార్యక్రమాలకు నిరంతరం వెళ్తూ ఉంటాను అక్కడ నాతో నేను సత్సంగం చేసినప్పుడు ప్రత్యేకంగా నాతో స్వామీలు చాలామంది కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు గనక ఈ అంశాన్ని ముందుంచుతున్నాను నేను. మరి ఇంత చెప్పి నువ్వు ఇప్పుడు ఏం చెప్పబోతున్నావు ఏడుకొండలని మీకు సందేహం కూడా రావచ్చు. అయితే మన స్వర్గస్థులైనటువంటి మన తల్లిదండ్రులు ఉంటారు. మన ఆప్తమిత్రులు ఉంటారు. మనం ఎంతో ఆప్యాయతతోటి స్నేహం చేసిన వాళ్ళని కూడా మనం కోల్పోయి ఉంటాము. మరి చందన గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి జీవిత చరిత్రను కళాకారులు మరి ప్రదర్శనకు సంసిద్ధమవుతున్న వేళ మరి ఎవరైనా తల్లిదండ్రుల పేర చనిపోయిన తల్లిదండ్రుల పేరు మీద ఇది కూడా ఒక యజ్ఞం లాంటిదే. ఇది కూడా ఒక మంచి క్రతువు. అంటే ఈ 3 రోజులు మరి కళాకారులు తెల్లవారు దైవనామ స్మరణతోటి చందన గ్రామాన్ని సస్ స మరి సస్యశ్యామలం చేసే ప్రయత్నం ఇది. దైవనామ స్మరణతోటి మరి గ్రామంలో మరి మనం చూడకపోవచ్చు. అందరూ రావాలని లేదు. వచ్చేవాళ్ళు వస్తుంటారు. కానీ జీవరాశులకు గూడా ఆహ్లాదకరమైన సందర్భం ఇది. అంటే 3 రోజులు ప్రతిరోజు నైటంతా మరి ఆ దైవనామ స్మరణ, బ్రహ్మంగారి చరిత్రలో జరిగిన సంఘటనలను గూడా మరి ఆలాపిస్తూ వారి వారి గాన గాంధర్వంతోటి ఆలాపిస్తూ మరి ఈ చంద్ర గ్రామాన్ని మొత్తం గూడా మరి దైవనామ స్మరణతోటి మరి నింపడం జరుగుతుంది. కనుక మన తల్లిదండ్రులు మనం ఎంతో అభిమానిస్తూ ఉంటాము. మన ఆప్తమిత్రులు మనం ఎంతో అభిమానిస్తూ ఉంటాము. ఈ ఇప్పుడు జరగబోయే బ్రహ్మంగారి నాటకం ఏదైనా ఇది చంద్రన గ్రామానికి కాదని నా వీడియోలు మొత్తం అన్ని గ్రామాల్లో కూడా వర్తిస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా మా గ్రామం గనుక చెప్తూ ఉన్నాను.
మనకు ఎన్నో ఆస్తులను, అంతస్తులను అందించి మరి చివరిగా తనువు చాలించిన మహానుభావులెందరో ఉన్నారు. మరి మనం వారికి ఏమి అందిస్తున్నాం? వారికి ఏమిస్తున్నాం? అంటే ఇలా పురాణాలు, మరి భాగవతాలు, యక్షగానాలు ఇలాంటివి చేయించాలి దగ్గరుండి. మనము ఆర్థికంగా వాళ్ళకి డబ్బులిచ్చి చేయిస్తే మన తల్లిదండ్రులు, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మరి అక్కడ ఆత్మ శాంతి చేకూరుతుంది. ఇది నేను చెప్పడం కాదండి. ఎందరో మహానుభావులు మనం చూస్తూ ఉన్నాం అనేక యజ్ఞయాగాలు, పురాణాలు, ప్రవచనాలు ఇలాంటివి వీధి నాటకాలు, మరి పద్య నాటకాలు ఇలా ఎందరో ధర్మదాతలు మరి చేస్తూ ఉన్నారు. ఈ వీడియో ప్రత్యేకత ఏంటంటే మన తల్లిదండ్రులు, మన తాతలు మనకెన్నో ఆస్తులు, అంతస్తులు అందించారు. వారి చివరకు జన్మ చాలించారు. వారి పేరు మీద, వారి తల్లిదండ్రుల పేరు మీద తల్లి లేదా తండ్రి, ఒక తల్లి, ఒక అన్న, ఒక వదిన, ఒక అక్క, ఒక బావ, ఒక ఆప్త మిత్రుడు, ఒక స్నేహితుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మనం ప్రేమించిన వాళ్ళు, మనం అభిమానించిన వాళ్ళు, మనను ప్రేమించిన వాళ్ళు, మనల్ని అభిమానించిన వాళ్ళు ఎందరో మన పక్కన ఇప్పుడు లేకపోవచ్చు కాక. కానీ వారి పేరు మీద ముఖ్యంగా మన తల్లిదండ్రుల పేరు మీద శ్రీ బ్రహ్మంగారి నాటకాన్ని నేనేదో జోక్‌గా చెప్పాను. మా డబ్బులు మరి ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే మా కళాకారులకు సంబంధం లేదు. ఎందుకంటే నేను ఒక యూట్యూబర్‌గా ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను. నా వ్యక్తిగత సంభాషణ మాత్రం మీకు చెప్తూ ఉన్నాను. మళ్ళీ కళాకారులంతా కలిసి ఈయనతోని చెప్పించారేమో అని అపవాదు వద్దు. వాళ్ళకెవరికీ సంబంధం లేదు. ఇది నా వ్యక్తిగతంగా నా ఛానెల్‌కి సంబంధించిన వీడియో. మరి మీ యొక్క తల్లిదండ్రుల పేరు మీద మరి మీ తల్లిదండ్రుల ఆత్మ శాంతి చేకూరాలని ఈ మధ్య కాలంలో కూడా కొంతమంది మహానుభావులు కాలం చేశారు. గ్రామాలకు అనేక సేవలు అందించారు.